నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పెట్టబోతున్నటువంటి సభ పైన అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం గజల కాంతం గారు కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ ముందు కొన్ని ప్రశ్నలు కూడా ఉంచడం జరిగింది. ప్రస్తుతం దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, బీఆర్ఎస్ సభ పెట్టబోతూ ఉంది, కాంగ్రెస్ దానిపైన విమర్శలు చేస్తూ ఉంది, ఎందుకు భయపడతా ఉందా? ఎవడు పెడితే వాళ్ళ సభను చూసి ప్రజలు వస్తే చూసి వాడు 200 కోట్లు కేసీఆర్ అంటూ 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఆ బహిరంగ సభకు, వరంగల్ బహిరంగ సభకు 200 కోట్లు పెడుతున్నాడు. ఒక్కొక్క మనిషికి 2,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆ 2,000 రూపాయలు ఇస్తే కూడా కదలటానికి సిద్ధంగా లేరు ప్రజలు. కాళ్ళు మొక్కుతున్నారు, దండం పెడుతున్నారు, నానా తిప్పలు పడుతున్నారు. ఇలా గ్రామాలలో మనిషికి కోటరు బిర్యానీ 2,000 రూపాయలు ఇస్తానంటున్నారు. అదంతా ప్రజల సొమ్మే కదా, దోపిడీ చేసిన సొమ్మే. 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆ వరంగల్ బహిరంగ సభకు. అది తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కానీ ఆ బహిరంగ సభ ఎవరు చెప్పారు 200 కోట్లు ఖర్చు పెడుతుంది కేసీఆర్ అని చెప్పేసి? మీకు లెక్కలు ఎవరు చెప్పారు? రికార్డు ఉందయ్యా, రికార్డు ఉంది. ఎవడబ్బా పుట్టినా ఎవడు 199% ఉన్న ప్రజలు అట్టికెందుకు వస్తారా? దోపిడీ చేసిన డబ్బు కదా, వాళ్ళు కూలీనాలు చేసుకొని కష్టపడకుండా బతికేటోళ్ళు. వీనికెందుకు అవన్నీ అడగొట్టి వినవనా? దేశానికి స్వతంత్ర పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చాడా, లేకుంటే తెలంగాణ ఉద్యమకారుడా, ఈ పోటుగాడా? రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం సెంటిమెంట్ మీద ముఖ్యమంత్రి అయిండు, అంతే తప్ప ఈయన పెద్ద తోపుగాడావే. అదేం కాదు. ఆ బహిరంగ సభకు ఎవడు భయపడవలసిన అవసరం ఇక్కడ లేదు. ఎవడు భయపడు. కాంగ్రెస్ ఎన్ని చూసింది. 135 ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇటువంటి దేశవ్యాప్తంగా 10 లక్షలు కాదు 50 లక్షల కోట్ల మందితో బహిరంగ సభ పెట్టి అది ఎంతో చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది నేషనల్ పార్టీ. ఆఫ్టర్ పిచ్చకుంట్ల కేటీఆర్ బహిరంగ సభ పెడితే భయపడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే గతంలో ఇదే కేసీఆర్ పెట్టినటువంటి సభలకు మీరు కూడా వెళ్ళిరు, స్వయంగా పర్సనల్గా మీరు కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు జనాలు కదిలిరుగా? జనాలు అప్పుడు తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నన్ను నమ్మించాడు, కోదండరామును నమ్మించాడు, శ్రీనివాస్ గౌడ్ నమ్మించాడు, చాలామందిని ఉద్యమకాలను నమ్మించి మోసం చేశాడు. మమ్మల్ని బహిరంగ సభకు తీసుకొని పోయి తెలంగాణ సెంటిమెంట్ను తెలంగాణ ప్రజలకు నూరు పోసి ఇగో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకమై ఉన్నాము, తెలంగాణ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలు బాగుపడతారు అనే ఆలోచనతో మేము ఉద్యమాలు చేశాం. ఆ రోజు మమ్మల్ని కూడా నమ్మించి మోసం చేశాడు కదా. తెలంగాణలో ఉద్యమంలో కీలక పాత్ర వహించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ మమ్మల్ని విడిపించుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మమ్మల్ని మోసం చేశాడు కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ప్రజలందరినీ మోసం చేశాడు, తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశాడు. ఏ ముఖం పెట్టుకుని బహిరంగ సభ పెడుతుండే? నాకు ఒక మాట చెప్పండి, మీ మీడియా ద్వారా అడుగుతున్నా. ఏ ముఖం పెట్టుకుని బహిరంగ సభ పెడుతుండే? ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఏం చెప్పిండే? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెంటనే దళితుడి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. చేసిండా? తెలంగాణ దళితులను మోసం చేసిండు కదా. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి నిరుపేదకుండా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మనగారిన కులాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు. ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ఇవ్వలేదు కదా. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు. తెలంగాణ యువతకు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. మోసం చేసిండు కదా. అంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇవ్వకుండా మోసం చేసిండు తెలంగాణ ప్రజలందరినీ కూడా. ఏ ముఖం పెట్టుకుని బహిరంగ సభ పెడతాడయ్యా? వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఖజానాను దోపిడీ చేశాడు. వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 70,000 కోట్ల అంచనా దాంది, కానీ 40,50,000 కోట్లకు పెంచి అందులో 80,000 కోట్లు దోశాడు. ఇవన్నిటిపైన విచారణ జరుపుతున్నామని 15 నెలల నుండి కొనసాగుతూ ఉంది. మరి ఎందుకు మీరు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పొత్తుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు? అవన్నీ తెలివిలేని వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకోము. అది ఇవాళ విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. విద్యుత్ మీద 80,000 కోట్లు, దాని ఈ విద్యుత్ కొనుగోలు 10 ఏళ్ళ 40,000 కోట్లు, కానీ 80,000 కోట్లు అని పెట్టి 40,000 కోట్లు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. అవిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఇవాళ అన్ని ప్రాజెక్టుల మీద విచారణ జరుగుతుంది. ఇవాళ
అదేవిధంగా భూముల విచారణ జరుగుతుంది. ఈయలో నిజాంకు సంబంధించిన భూములు, నిజాం వంశస్థులకు సంబంధించిన 30,000 ఎకరాల కోసం ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్. ఊర్లలో భూస్వాములు దొరల భూములను కాపాడడం కోసము ధరణి తీసుకొచ్చి ఆ ధరణి పెట్టి ఈయల్లో దొరలు భూస్వాముల భూములన్నీ కాపాడాడు. అదేవిధంగా కేసీఆర్ కుటుంబము 30,000 ఎకరాల భూములను నిజాంకు సంబంధించిన భూములు, నిజాం వంశస్థులకు సంబంధించిన భూములు 30,000 ఎకరాల భూములను ధరలు ఎక్కించుకొని బినాం పేర్ల మీద ఎక్కించి 10,000 ఎకరాల భూములను అమ్మేసింది. ఇంకా 20,000 ఎకరాల భూమి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత పేరు మీద బినాం పేర్ల మీద పెట్టుకున్నారు. అవన్నీ భూభారతి నుండి బయటకు తీసుకొచ్చే సత్తా కాంగ్రెస్ కుందంటారా? 100% ఉంది. అవన్నీ బయట పడుతున్నాయి. విచారణ జరుగుతుంది. 100% విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఈయల్లో హైదరాబాద్ చుట్టూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత 20,000 ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళకి బినాం పేర్ల మీద. ఇప్పుడు సభ గురించి మాట్లాడతానా? సభ సక్సెస్ కాబోతా ఉందని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను మాట్లాడేది మీరు ఒకసారి దయచేసి వినాలి. మీరు కూడా మీరు తొందర పడకుండా అభిలా మీరు, ఎందుకంటే మీకు తెలియదు అమ్ముచ్చట మీ మీడియా, దయచేసి మీ మీడియానే ముఖ్యం. ఇక్కడ ప్రజలను కాపాడేది మీ మీడియానే. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోర్రి, ఇదంతా దోపిడీ జరిగింది అంటున్నా. ప్రజలను వీళ్ళు నమ్మే పరిస్థితులు లేరు అని చెప్తున్నా. ఇంత దోపిడీ చేసిర్రు. ఇయర్లో వాళ్ళు ధరణి తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చిన ధరణి కాదు. 30,000 ఎకరాల భూములను కబ్జా పెట్టడం కోసము, రికార్డుకి ఎక్కించుకోవడం కోసము ఆ 30,000 ఎకరాల భూములను తీసుకొని 10,000 ఎకరాల భూమిని అమ్మి 1,000 కోట్లు వస్తే ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఇంక 20,000 ఎకరాల భూమిని బినాం పేర్ల మీద పెట్టుకున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. బినాం పేరు మీద ఒకటి పక్కన సభ గురించి మాట్లాడదాం. ఇంకొకటి ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దోపిడీ జరిగినాయి. రెండోది ఇయల్లో ప్రతి స్కీములో స్కాములు చేశారు. ఇవాళ ఇసుక దందాలు చేశారు. 1,000 కోట్లు దోపిడీ చేశారు. ఇంత దోపిడీ చేస్తే మళ్ళా తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్ముతారంటే, నమ్మి బహిరంగ సభకు వస్తారంటే ఎట్లా నమ్ముతారా? గ్రామ ప్రజలందరూ అడుగుతా ఉన్నారంట, బస్సులు దొరకలేవంట వాళ్ళకి, జనాలకు చెప్పులు పట్టుకొని కొడతారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చెప్పులు అందుకొని కొడతారు గ్రామాలలో. వీళ్ళకి బహిరంగ సభకు వస్తారని చెప్తున్నారు. ఊళ్ళలో మీరు ఒకసారి మీడియా వండి గ్రామాలలో పోతే చెప్పులు అందుకొని కొడతారు టీఆర్ఎస్ వాళ్ళను. ఇవాళ బాంచేను కాలుముక్త దండం పెడతారు. పాటలు రిలీజ్ అయినాయి అన్న ఈ మధ్యలో. ఏమంటా ఉన్నారు, బస్సులు సరిపోకుండా సరే ట్రాక్టర్లు అన్న పెట్టురు, జర మేము అత్తం కేసీఆర్ బాబుని చూస్తాము అని చెప్పేసి అంటారంట ప్రజలు. గుట్టిండా కేసీఆర్ అంటాడు. దళితులు గుట్టిండా, ఎస్టీలకు గుట్టిండా, కూడా బీసీలకు గుట్టిండా? ఎవడే దొంగ నా కొడుకులు, ఈడేమనుకుంటే లాంబడి కొడుకులు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అంతా దోపిడీ చేసిండ్రు. గీళ్ళని నమ్మి అత్తారు. అవే బహిరంగ సభకు మొత్తం తెలంగాణ రాష్ట్ర ఖజానా నాశనం చేసిండ్రు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. 3 లక్షల కోట్లు వాడు దోపిడీ చేసిండ్రు. వాడు కేటీఆర్ అమెరికాలో పెట్టుబడులు, కేటీఆర్ అమెరికాలో పెట్టుబడులు, లండన్లో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడి, ఇవాళ ఇతర కంట్రీస్లలో 1,000 కోట్లు తీసుకుపోయి తెలంగాణ నుంచి వెళ్ళి లక్షల కోట్లు తీసుకుపోయి పెట్టుబడులు పెట్టి ఇక్కడ కంపెనీ నడిపించుకుంటున్నారు. అస్సలే సక్సెస్ కాదు. అసలు తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు. గ్రామాలలో ప్రజలు అసలు నమ్ముతలేరు. 2,000 రూపాయలు ఇస్తారంటారు ఒక్కొక్క మనిషికి. ఇస్తారంటే కూడా కూలి చేసుకునే వాళ్ళకి ఇస్తాం, రాండ్రా మీ కాళ్ళు మొక్కుతారంటే ఇక వాళ్ళు ఇంకా ఆలోచనలు పడ్డారు. ఇంత దోపిడీ చేసిన తెలంగాణను, ఈ దోపిడీ చేసిన లజ్జకుడుగా మీటింగ్ పోతే మమ్మల్ని మోసం చేస్తారు మళ్ళా అని చెప్పి భయపడుతున్నారు తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకో. స్మితా సబర్వాల్ ఒక ఐఏఎస్, ఆమెను అప్పుడేం బీక్నావు ఇప్పుడేం బీక్నావు అని చెప్పేసి అంటా ఉన్నారు ఇంతకుముందు ప్రెస్ మీట్లో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేకుంటే స్మితా సబర్వాల్ గారికి ఇప్పుడు ఆమె ఐఏఎస్ ఆఫీసరు, ప్రభుత్వంలో కీలకమైన పోస్టులో ఉన్నది. ఆమె మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించవచ్చా? ప్రభుత్వం నుండి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చా? కావాలంటే నువ్వు రాజీనామా చేయి. ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన కూర్చోపోయి, కేటీఆర్ పక్కన కూర్చో. నువ్వు పొలిటికల్ నాయకురాలుగా ఉండు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా, ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. మా కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది కాబట్టి విమర్శించిన అని చెప్తా ఉందా? ఎక్కడదయ్యా తప్పు కాదు. కేటీఆర్ అన్నటోడు ఆ 400 ఎకరాలు ఐటీ కంపెనీకి ఇస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుందని కుతంత్రాలు చేసి వైజాగ్లో ఆ అడవిలో తీసినటువంటి మీడియా అంటే తీసినటువంటి ఫోటోలు, వీడియోలు మాడిఫై చేసి ఇక్కడ హైదరాబాద్లో కంచె గచ్చిబోయిలో జరిగిందని చెప్పి మాడిఫై చేసి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియడం కోసం సుప్రీంకోర్టును తప్పుదో పట్టించే కార్యక్రమంలో కేటీఆర్ ఉన్నాడు. దాన్ని బలపరుస్తూ స్మితా సబర్వాల్ గారు ట్విట్టర్లో పెట్టింది, సోషల్ మీడియాలో పెట్టింది. ఇది కరెక్ట్ కాదు కదా, ఇది పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా స్మితా సబర్వాల్ గారు. మరి నేను స్మితా సబర్వాల్ గారిని, మేడం గారిని అడుగుతున్నా, అమ్మ
నువ్వు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో నువ్వు కీలక పాత్ర వహించావు కదా. కేసీఆర్కో హెలికాప్టరు, కేటీఆర్కో హెలికాప్టర్, నీకో హెలికాప్టర్ ఉన్నది కదా. మీరు హెలికాప్టర్ పెట్టుకుని వాళ్ళతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం తిరిగినావు కదా. అప్పుడు ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసినావు కదా, నువ్వు కీలక పాత్ర తిరిగావు కదా. మరి అప్పుడు 13 లక్షల చెట్లను నరికివేసినప్పుడు అప్పుడు నువ్వేం చేసినావమ్మా? ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రభుత్వ కార్యదర్శిగా నీవు కీలక పాత్ర వహించావు కదా. అప్పుడు 13 లక్షల చెట్లను నరికివేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ 13 లక్షల చెట్లను నరికివేస్తే, అడవులను నరికివేస్తే, వన్యప్రాణులన్నీ ఇక్కడ నుండి పారిపోతుంటే, జింకలు నెమళ్ళని ఉరుకుతుంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు అని అంటున్నా. అప్పుడు నువ్వు ఎందుకు విమర్శించలేదు కేసీఆర్ను, కేటీఆర్ని ఎందుకు విమర్శించలేదు, ఆ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదు? అంటే నీదేంది అంటే కేసీఆర్ కేటీఆర్ చేసిన దోపిడీలో నువ్వు కూడా భాగస్వామ్యమయ్యావు. నీతో పాటు ఇంకా 5 ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. నీవు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి 10 ఏళ్లలో ఎంత సంపాదించావు, అంతకుముందు ఎంత ఉన్నది నీ ఆస్తులు అంటే దాదాపు 1000 నుంచి 2000 కోట్లు నువ్వు సంపాదించావు. నీ ఆస్తుల మీద కూడా విచారణ జరుగుతుంది మేడం. సమిత సబ్రవాల్ గారు మీ మీద కూడా విచారణ జరుగుతుంది. మీ ఆస్తుల మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా నీతో పాటు 5 ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా విచారణ జరుగుతుంది. మీ మీద కూడా చట్టపరమైన చర్య తీసుకుంటారు. నువ్వు తొందరపడకు మేడం, ఎందుకు తొందరపడుతున్నావు అంతా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసురు కదా ఏదైతే స్మితా సబర్వాల్ కావచ్చు, ఇంకొంతమంది ఐఏఎస్లు కూడా అక్రమ ఆస్తులు సంపాదించారని చెప్పి చెప్తా ఉన్నారు. అవి తొందరలో బయటపడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితులు. మరి సభ ఎలా జరగబోతుందో చూడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. చూస్తున్నానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ ఎవరీవన్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్